ఓకేనా. నమస్తే గాయస్, మనం అయితే పాతగుంటకు వచ్చాం. ఇక్కడైతే పీపీలు ఈ సంవత్సరం 2 ఎద్దులు వచ్చాయి. ఒకదాన్ని ఇంటర్వ్యూ చేసాం, వాళ్ళు కూడా ధర్మాల చెరువే, వీళ్ళు కూడా ధర్మాల చెరువే. ఒకసారి ఎద్దు పేరు అన్న గురించి మొత్తం తెలుసుకునేద్దాం. అన్న ఏ ఊరు నుంచి వచ్చారు? ధర్మాల చెరువు. ఎక్కడన్నా అది? పచ్చికాపలం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మీకు సుమారు ఎంత ఖర్చు అవ్వచ్చు అన్న? ఒక పండక్కి 10,000 అవుతుంది. ఈజీగా 10,000 అవుతుంది. కొంచెం గట్టిగా 10,000. ఎద్దు పేరు ఏం పేరు అన్న? లక్కీ బ్రో. లక్కీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీ దగ్గర? ఆల్మోస్ట్ 6 ఇయర్స్. ఆల్మోస్ట్ 6 ఇయర్స్. ఎక్కడ చూసినా పీపీ పాలకులే కడతారా, లేకుంటే ఈ సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ చేశారా? లేదు, డిఫరెంట్ గా ఊరు విలేజ్ డిఫరెంట్ గా కడతారు. విలేజ్ కి మీకు నచ్చిన పలక డిఫరెంట్ గా కడతా ఉంటారు. అన్న ఇది చిన్నప్పటి నుంచి మేపుతున్నారా, లేకుంటే కొనుక్కొని వచ్చి, లేకుంటే చిన్నప్పుడు దూడప్పటి నుంచి పట్టుకొచ్చాము. చిన్న దూడప్పుడు పట్టుకొని వచ్చి అప్పటి నుంచి మేపుతున్నారు. సేల్స్ కి అడిగినా కూడా ఏమన్నా ఇవ్వడం అలా ఏమన్నా జరిగిందా? లేదు, అడిగారు, ఇవ్వలేదు. దీని పర్ఫార్మెన్స్ ఇప్పుడు గత 6 సంవత్సరాలుగా ఏడన్నా పలకీయడం కానీ అలా ఏమన్నా జరిగిందా? లేదు బ్రో, అలాంటి ఎక్కడ జరగల. ఎక్కడ పోయినా సూపర్ పర్ఫార్మెన్స్. లక్కీ అంటే కొంచెం బ్రాండ్ మీ ఊర్లో. అలా ఇప్పుడు ఈ ఎద్దుంది, దీనికి సపోజ్ ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు, దీనికి మీ ఊరి యూత్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. సుమారు ఖర్చు అవుతుంటది. వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఎద్దు, మన ఎద్దు ఈరోజు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే మన వాళ్ళు వచ్చినారు, దాన్ని సపోర్ట్ చేశారు ఇంటుంటది. వాళ్ళు అభిమానం ఏందన్న? అంత ఎద్దు మీద అభిమానంతో వస్తున్నారా, లేకుంటే మీ మీద అభిమానమా? నా మీద ఎద్దు మీద అభిమానంతో మీ ఊరోళ్ళంతా. ఈయన మీ డాడీయా? వీళ్ళ మామ. ఒకసారి చూడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేసారు. అలానే అన్న వాళ్ళ యూత్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఎక్కడ చూసినా లక్కీ అంటే కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేసింది. ధర్మాల చెరువు దాకా వినిపిస్తుంది వీళ్ళ సౌండ్. వీళ్ళు ఒకసారి పండగకి వస్తే కూడా సూపర్గా, మినిమం చూడు ఇటు సైడ్ మొత్తం వాళ్ళే బ్యాచ్. ఇక్కడ సరిపోలా వీళ్ళు ఉండి తీసుకునే కూడా. ఎద్దు కూడా అసలు రాని అట్లా ఎవరిని వాళ్ళు బలవంతంగా పట్టుకొని మరీ ఇప్పిస్తున్నారు. అన్న దీని మీద మీ ప్రేమ ఏందన్న? అంటే ఎద్దు సేల్స్కి వస్తే ఇస్తారా, మీ ఇంటికాడే ఉంచుకునేస్తారా? లేదు బ్రో, ఇది ఆవల్లో ఉంది, మా ఇంటికాడే ఉండదు. చిన్నప్పుడే అడిగారు తమిళనాడు వాళ్ళు, ఇవ్వలేదు. ఇంకా ఇంట్లోనే ఉండిపోతుంది బ్రో, ఇచ్చేది ఏమడు. మీ ఇంటికాడే ఉంటుంది కానీ మేమైతే సేల్స్కి చేయరు. మీకు నాటావులు కూడా ఉన్నాయా అన్న? ఉన్నాయి బ్రో. అవి కూడా వీళ్ళకి నాటావులు కూడా ఉన్నాయంట. వీళ్ళు అవి కూడా మేపుతున్నారు. కానీ ఇంత దూరం ఆవులు వేసుకొని వచ్చి వెళ్ళాలంటే కష్టము. వాళ్ళకి దగ్గరలో జరిగే పండుగలు అయితే ఒకసారి ఆవులు కూడా మీకు చూపిస్తాను పర్సనల్గా. ఈ ఎద్దు పర్ఫార్మెన్స్ అన్న మీకు ఎప్పుడు ఏ పండుగలో మంచి పేరు తీసుకొని వచ్చింది? అంటే రీసెంట్గా మొన్న పానింగ్పల్లి పీపీ కట్టాము, అక్కడ మంచి పేరు వచ్చింది. మొన్న శానం బట్టలు అయితే ఇంకా ఓకే. చూడండి ఒకసారి వీళ్ళకైతే ఒకసారి కోనింగపల్లిలోనే వీళ్ళకి మంచి పేరు తీసుకొచ్చిందంట. 6 సంవత్సరాల నుంచి పలక కూడా ఎవరు పెరకలా. ఒకసారి ఆపుకో అన్న, ఒక్క సెకండ్. 6 సంవత్సరాల నుంచి ఎక్కడా పెరిగింది లేదు. లక్కీ పేరు అయితే వీళ్ళకి ఆవులు కూడా ఉన్నాయి. ఒకసారి అది కూడా ఇంటర్వ్యూ చేసేద్దాం. అన్న దీనికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అన్న ఫ్యాన్స్ మేము మాట్లాడతాం అన్న, వాళ్ళు కాదు మేము చెప్తాం అంటున్నారు వాళ్ళైతే. ఒకసారి వాళ్ళకి మైక్ ఇస్తాను, మాటలు వినండి, వాళ్ళ మాటలు కూడా ఎట్లుంటాయో. ఒకసారి ఆ యూత్ చూడండి, వాళ్ళ అరుపులు కానీ. అన్న నేను మాట్లాడతానన్న ఎద్దు గురించి కూడా ఒకసారి అన్నతో తెలుసుకుందాం. ఏంటన్న ఈ అభిమానం ఎద్దు మీద నీకు? చిన్నప్పటి నుంచి ఇంటికాడే ఉందినా. మా బాబాయ్ కొడుకు, మా బాబాయ్ది. దీనిపైన అభిమానం అంతే, సచ్చేదాకా అంతే. మీకు ఇక సచ్చేదాకా దీని మీద అభిమానం అంతే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సేల్స్కి వస్తే అప్పుడు వాళ్ళు ఇచ్చేస్తానంటే మీ ఫీలింగ్ ఏంటన్నా? వద్దనే చెప్తాన్నా. వద్దనే చెప్తావు. అసలు ఎద్దునైతే అమ్మద్దురా, మన ఇంటికాడే ఉంది అంటావు. సరే అన్న, ఇప్పుడు ఇంత అభిమానంతో ఇక్కడికైతే వచ్చావు, ప్రతి పండగకి వెళ్తావు ఇలానే నువ్వు? ప్రతి పండగ ఎక్కడ పండగ చేసినా చూడండి వీళ్ళైతే తిరుపతి నుంచి వచ్చారంట ఎద్దు మీద అభిమానంతో. అన్న ఇక్కడ ఉండేది కాదు, అన్న తిరుపతి నుంచి ఎద్దు ఈ రోజు నామన్నా అంటేనే ఇక్కడికి వచ్చానంట అభిమానంతో. దీనికి ఇంకొక పేరు కూడా ఉందంట, దీనికి ఇంకొక పేరు కూడా ఉందంట, అగ్ని అంటే దీని పేరు. అన్న వాళ్ళు పెట్టుకుని నా కొడుకు పెట్టుకున్నాడు లక్కీ అని, దీని పేరు అగ్ని. ఇది అగ్గిలాగా పోతుంది అంటున్నాడు అన్న. దీని ఫైర్ ఎట్టుంటుందో వీళ్ళు కానీ పక్కకి వెళ్ళిపోతే దాని ఫైర్ మీకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి, మీరు పక్క వచ్చాను అన్న.
అయిపోయింది మా ఒక్క నిమిషం అయిపోయింది అన్న బాగా కట్టాయి అన్న దాన్ని రాదు బాగా కట్టాయి రాదు ఒకసారి దీని ఫైర్ చూడండి ఎట్టుంటుందో అసలు ఎవరిని దగ్గరకు కూడా రానిచ్చేయట్లేదు దీని ఫైర్ అంత ఫైర్గా ఉంటుంది అన్న దాన్ని కొంచెం ముందుకు వచ్చేటట్టు చేయన్న కొత్త వాళ్ళు వెళ్తే ఎవరైనా వెళ్తే ఒకసారి అయితే దీని ఫైర్ చూడండి ఎట్టుంటుందో ఓకే చూడండి దీని ఫైర్ ఇది యాక్చువల్లీ కొంచెం ఓకే అయిపోయింది యాక్చువల్లీ ఇది లక్కీ కాదు ఫైర్ దీంతో పట్టుకుంటే ఫైర్ అనమాట సరే గైస్ మన యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న వాళ్ళది మొత్తం యూట్యూబ్లో వచ్చేస్తుంది ఓకే గైస్ బాయ్